Welcome, my dear friends. This is Dr. Padala Tirupati, Assistant Professor, Department of Botany, Microbiology, Food Science and Crop Production, SRR Government Arts and Science College, Autonomous Karimnagar. మనం ముఖ్యంగా టిఎస్ సెట్కి సంబంధించి అదేవిధంగా యూజీసీ నెట్కి సంబంధించి పేపర్ 1లో వచ్చేటువంటి అత్యంత ముఖ్యమైనటువంటి ఇంపార్టెంట్ బిట్స్ని మనం ప్రాక్టీస్ చేసుకోవడానికి ఈరోజు మనం ఈ వీడియోలో కలిసాం మై డియర్ ఫ్రెండ్స్. సో మనం గత 2 వీడియోలలో 20 బిట్స్ చొప్పున మనం చూసాం. ఇది థర్డ్ వీడియో, ఇంపార్టెంట్ మోస్ట్ ఎక్స్పెక్టెడ్ బిట్స్ ఫర్ టిఎస్ సెట్ అండ్ యూజీసీ నెట్ టీచింగ్ అప్టిట్యూడ్కి సంబంధించి, బోధన అభిరుచికి సంబంధించి మనకు ప్రతి టిఎస్ సెట్ అదేవిధంగా యూజీసీ నెట్లో 5 క్వశ్చన్స్ వస్తాయి. దానికి సంబంధించి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇక్కడ మనం చూస్తున్నాం. సో 41 క్వశ్చన్ చూడండి. ఏ టీచర్ హూ రెగ్యులర్లీ రిఫ్లెక్ట్స్ ఆన్ దేర్ టీచింగ్ ప్రాక్టీస్ ఈజ్ ఎంగేజింగ్ ఇన్. అంటే మనకి ఎవరైతే ఉపాధ్యాయుడు ఉందో రెగ్యులర్లీ ఎఫెక్ట్స్ ఆన్ దేర్ టీచింగ్ ప్రాక్టీసెస్ ఈజ్ ఎంగేజింగ్ ఇన్. అంటే ఎప్పుడైతే ప్రతిరోజు చాలా ప్రభావవంతంగా మనం ఒక రిఫ్లెక్టివ్ థింకింగ్ ఉండే విధంగా, అంటే ఒక ప్రత్యేకమైనటువంటి బోధన విధానాలను అవలంబించి టీచ్ చేసేటువంటి వ్యక్తులు ఏ విధంగా ఉంటారు అంటే ఏ విధంగా వాళ్ళు వ్యవహరిస్తారంటే రోట్ లెర్నింగ్, అంటే బట్టి పట్టే పద్ధతిని ప్రమోట్ చేస్తారా? ప్రొఫెషనల్ డెవలప్మెంట్, అంటే వాళ్ళు వృత్తిపరంగా, అంటే ఏదైతే మన బోధన అనేటువంటి వృత్తి ఉందో వృత్తిపరంగా అభివృద్ధి చెందేటువంటి వ్యక్తులు అయి ఉంటారా? పీర్ అసెస్మెంట్, అంటే గుంపు లేదా సమూహానికి సంబంధించినటువంటి అంచనా వేయడం, మూల్యాంకనం చేయడమా? సమ్మేటివ్ అసెస్మెంట్, అంటే దీన్నే మనం ఇది రూపణ మూల్యాంకనం అని కూడా మనం ఉంటాం. అంటే మనకు ఏదైతే ఈ సమ్మేటివ్ మీన్స్ మనకు యూనిట్ టెస్ట్ కానీ లేదా మనకు ఎండ్ ఆఫ్ ది అకాడమిక్ ఇయర్ చేసేటువంటి ఎగ్జామినేషన్స్ కానీ పెట్టడమా అని అర్థం. ఆన్సర్ ప్రొఫెషనల్ డెవలప్మెంట్ ఈస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ 42 చూడండి. ద యూజ్ ఆఫ్ రూబిక్ ఇన్ అసెస్మెంట్ ప్రైమర్లీ యూజ్. రూబిక్ అనేటువంటిది దేంట్లో యూజ్ చేస్తాం అంటే దేన్ని అసెస్ చేయడానికి యూజ్ చేస్తామంటే కన్సిస్టెంట్ అండ్ ఆబ్జెక్టివ్ ఎవల్యూషన్, సుస్థిరమైనటువంటి మరియు లక్ష్యాత్మకమైనటువంటి ఇది మూల్యాంకనం చేయడంలో ఈ రూబిక్ అనేటువంటిది ఉపయోగించడం అనేటువంటిది జరుగుతుంది. 43 చూడండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ అన్ ఓపెన్ ఎండెడ్ అసెస్మెంట్. అంటే దీనికి ముగింపు అనేది ఉండదు, ఎంత రాసినా ఎంత ఇది మనం దాన్ని చేసినప్పటికీ కూడా అది కంటిన్యూషన్ ఉంటుంది అన్నమాట. దానికి ఏది రాసినా కరెక్ట్ అవుతుంది. అది దేనికి సంబంధం ఓపెన్ ఎండెడ్ అంటే దానికి లిమిట్ అంటూ ఏమి ఉండదు. అంటే దానికి సర్టనిటీ అనేటువంటిది ఏంటంటే సమ్ వర్డ్స్, 100 వర్డ్స్ 200 వర్డ్స్ 500 వర్డ్స్ ఇట్లా వాటికి సంబంధించి ఎక్కువ మొత్తంలో ఉంటుంది. కాబట్టి ఇలా ఓపెన్ ఎండెడ్కి ఎగ్జాంపుల్ ఏంటంటే మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్, ట్రూ అండ్ ఫాల్స్ చేస్తా, ఎస్ఏ రైటింగ్, ఫిల్ ఇన్ ది బ్లాంక్స్. ఇందులో మీరు గమనిస్తే మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్లో ఏ లేదా బి లేదా సి ఆర్ డి వీటిలో ఏదైనా ఒకటి ఆన్సర్ చేయమంటాడు. ట్రూ ఆర్ ఫాల్స్లో ఏదో ట్రూ ఆర్ ఫాల్స్ ఏదో ఒకటి చేయమంటాడు. ఎస్ఏ రైటింగ్లో మీకు నచ్చిన భాషలో నీకు నచ్చినటువంటి అర్థమైనటువంటి కాంప్రహెన్సివ్గా నువ్వు ఆన్సర్ రాయాల్సి ఉంటుంది. కాబట్టి ఓపెన్ ఎండెడ్కు ఎస్ఏ రైటింగ్ సరైన ఆన్సర్. మరి ఫిల్ ఆఫ్ ది బ్లాంక్స్ అన్నప్పుడు అర్థం ఏంటిది? ఒక ఖాళీని పూరించండి. అంటే ఫాదర్ ఆఫ్ ఎవల్యూషన్ అని అంటాం. ఫాదర్ ఆఫ్ ఎవల్యూషన్ డాష్. ఫాదర్ ఆఫ్ ఎవల్యూషన్ ఎవరు? మనం చార్లెస్ డార్విన్. కథం అయిపోయింది అక్కడికి. కాబట్టి ఇక్కడ ఓపెన్ ఎండెడ్ క్వశ్చన్ ఏమవుతుందంటే ఎస్ఏ రైటింగ్ అవుతుంది. సో సి ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. 44 question. A teacher who adopts their teaching methods to suit the learning styles of different students in practicing. అంటే ఇక్కడ ఏమైతుందంటే ఒక తరగతి గదిలో మనం ఏదైతే బోధించేటువంటి క్రమంలో మనకు ఒకే రకమైనటువంటి బోధన పద్ధతులు కాకుండా వివిధ రకాల బోధన పద్ధతులు ఉపయోగించడం అనేటువంటి జరుగుతుంది. కాబట్టి ఈ భిన్నమైనటువంటి విద్యార్థులను దృష్టిలో ఉంచుకొని చేసేటువంటి ఈ అభ్యసన విధానాలకు సంబంధించి ఎలాంటి అభ్యసన విధానాలు విద్యార్థులు అవలంబిస్తారు, సులభంగా అర్థమవుతుందని ఆలోచించి చేసే విధానాన్ని ఏమంటారంటే ట్రెడిషనల్ టీచింగ్. అంటే మనకు ప్రాచీనమైన విద్యన, డిఫరెన్షియేటెడ్ ఇన్స్ట్రక్షన్స్ అంటే విభిన్నమైనటువంటి బోధనా పద్ధత,
అథారిటేటివ్ టీచింగ్, నేనేం చెప్తే అదే కరెక్ట్, చక్కగా వింటారా లేదా అని బెదిరించడం, లేదా ఆయనకు తోచింది చెప్పడం. నార్మేటివ్ టీచింగ్ అంటే ఒక మూల్యాంకనంతో కూడి ఉన్నటువంటి బోధన చేయడమా అంటే ఆన్సర్ డిఫరెన్షియేటెడ్ ఇన్స్ట్రక్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ 45, ఇన్ ఏ లర్నర్ సెంటర్డ్ క్లాస్ రూమ్ ద రోల్ ఆఫ్ టీచర్ టు, అంటే ఏదైతే విద్యార్థి కేంద్రీకృత విద్య ఉందో అభ్యాసకుని కేంద్రీకృతంగా ఉండేటువంటి బోధనకు సంబంధించి తీసుకున్నప్పుడు టీచర్ యొక్క రోల్ ఏంటిది, టీచర్ ఏ పాత్ర వహించాలి అని అడుగుతుంది. బి ద ప్రైమరీ సోర్స్ ఆఫ్ నాలెడ్జ్, అంటే అతడు విజ్ఞానాన్ని అందించే వ్యక్తిగా ఉండాలా. కంట్రోల్ ఆల్ ఆస్పెక్ట్స్ ద లెర్నింగ్ ప్రాసెస్, అభ్యసన ప్రక్రియకు సంబంధించి అన్నిటిని నియంత్రిస్తూ ఉండాలన్నా. ఫెసిలిటేట్ అండ్ గైడ్ లెర్నింగ్ ఉండాలన్నా. అంటే విద్యార్థి కేంద్రీకృత బోధనలో, అభ్యాస కేంద్రీకృత బోధనలో ఉపాధ్యాయుడు ఉండాల్సింది ఏంటంటే ఒక ఫెసిలిటేటర్ ఉండాలి, అదేవిధంగా గైడ్గా ఉండాలి. ఫోకస్ ఆన్ డెలివరింగ్ కంటెంట్ క్విక్లీ, నాకున్న సబ్జెక్ట్ బాగా చెప్పడమా, నో. క్వశ్చన్కి సరైన సమాధానం సి. నెక్స్ట్, ద ప్రైమరీ పర్పస్ ఆఫ్ క్లాస్ రూమ్ కమ్యూనికేషన్ ఈస్, అసలు తరగతి గది సంభాషణ అనేటువంటిది ప్రాథమికమైనటువంటి పర్పస్, దాని యొక్క లక్ష్యం ఏంటిది, దాని యొక్క ఉద్దేశం ఏంటిది, క్లాస్ రూమ్ కమ్యూనికేషన్ అని మనం చెప్పుకున్నప్పుడు టు కంట్రోల్ స్టూడెంట్స్ బిహేవియర్, విద్యార్థులకు ప్రవర్తనను నియంత్రించడమా. టు ట్రాన్స్మిట్ ఇన్ఫర్మేషన్, విద్యార్థికి సంబంధించినటువంటి విజ్ఞానాన్ని మనం కేవలం ట్రాన్స్ఫర్ చేయడమా అంటే ప్రసారం చేయడమా. టు ఫెసిలిటేట్ అండర్స్టాండింగ్, విద్యార్థులు అర్థం చేసుకునే విధంగా మనం అవకాశాలు కల్పించడమా. టు ఎన్ష్యూర్ డిసిప్లిన్, స్ట్రిక్ట్ క్రమశిక్షణ ఉంచడమా అంటే ఆన్సర్ ఫెసిలిటేట్ అండర్స్టాండింగ్. ఇది సరైన సమాధానం. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ అన్ ఎసెన్షియల్ కాంపోనెంట్ ఆఫ్ ఎఫెక్టివ్ టీచింగ్, అంటే ప్రభావవంతమైనటువంటి బోధనలో మనకు ఏదైతే ముఖ్యమైనటువంటి కారకం ఏంటిది అని అడిగాడు. స్ట్రిక్ట్ క్లాస్ రూమ్ రూల్స్ అంటే భయంకరమైనటువంటి తరగతి గది నిబంధనలు ఉంచడమా. టీచర్ సెంటర్డ్ అప్రోచ్, కేవలం టీచర్ బోధిస్తాడు విద్యార్థులు స్తబ్దుగా ఉండడమా. క్లియర్ అండ్ అచీవబుల్ లెర్నింగ్ ఆబ్జెక్టివ్స్, అంటే చాలా ఏది క్లియర్గా ఉన్నటువంటి అంటే రెడీగా ఉన్నటువంటి ఖచ్చితమైనటువంటి తర్వాత సాధించగలిగినటువంటి లక్ష్యాలు కలిగి ఉండేటువంటి అది బోధన అంటే ఆన్సర్ ఈ సి ఆన్సర్ అనేటువంటిది కరెక్ట్ ఉండాలి. ఆ బోధన మనకు ఎఫెక్టివ్ టీచింగ్ ఉండాలంటే ఉండాల్సినటువంటి కాంపోనెంట్ ఏంటిదంటే ఖచ్చితంగా క్లియర్గా అంటే క్లియర్ సరి అయిన విధంగా సరి అయినటువంటి అదేవిధంగా సాధించగలిగేటువంటి అభ్యసన లక్ష్యాలు అక్కడ ముందే రూపొందించబడి ఉన్నట్లయితే అలాంటి బోధనను ఎఫెక్టివ్ టీచింగ్ గా మనం చెప్పుకుంటాం. హై స్టేక్స్ టెస్టింగ్ ఇది కాదు. సో ఆన్సర్స్. నెక్స్ట్, ద మోస్ట్ అప్రోప్రియేట్ మెథడ్ ఫర్ టీచర్ టు మోటివేట్ స్టూడెంట్స్ ఇన్స్టిన్సికల్లీ, అంటే విద్యార్థులను మోటివేట్ చేయడంలో మనకు ఉపాధ్యాయుడికి చాలా సూటబుల్ మెథడ్ ఈ కింది వాటిలో ఏది అని అడిగాడు. అంటే ఆఫరింగ్ రివార్డ్స్, అరే నీకు బహుమతులు ఇస్తారా భయ్ అని చెప్పడమా. సెట్టింగ్ ఛాలెంజింగ్ టాస్క్స్, అంటే విద్యార్థులు తెలివైన విద్యార్థులని మనకు ఛాలెంజింగ్ టాస్క్స్ రూపొందించడమా. లేదు ఇంప్లిమెంటింగ్ స్ట్రిక్ట్ పనిష్మెంట్, కఠినమైన శిక్షలు అందించడం. ప్రొవైడింగ్ రోట్ లెర్నింగ్, అంటే బట్టి పట్టే పద్ధతిని ప్రమోట్ చేయడం అంటే ఆన్సర్ సెట్టింగ్ ఛాలెంజింగ్ టాస్క్స్. అంటే సవాళ్ళతో కూడినటువంటి మనకు వివిధ రకాల టాస్క్లను విద్యార్థులకు అందిస్తే డెఫినెట్ గా విద్యార్థులు నేర్చుకోవాలనే ఇంక్వైర్డ్ బేస్డ్ లేదా నేర్చుకోవాలనే కుతూహలంతో క్యూరియాసిటీగా మనకు ఇది విద్యార్థులు మనకు టీచర్తో కనెక్ట్ అవుతారు. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇన్స్ట్రక్షనల్ స్ట్రాటజీస్ ఈస్ ద మోస్ట్ సూటబుల్ ఫర్ ఫాస్టరింగ్ క్రిటికల్ థింకింగ్, అంటే మనకు క్రిటికల్ థింకింగ్ ను ఏది చేయడంలో అంటే మనకు ఉన్నతమైనటువంటి ఆలోచనలు అదేవిధంగా విభిన్నమైనటువంటి ఆలోచన చేయడంలో ఈ కింది వాటిలో ఏ బోధన పద్ధతి సూటబుల్ గా ఉంటుంది. ఇన్స్ట్రక్షనల్ స్ట్రాటజీ, బోధనా పద్ధతి, ఉపాధ్యాయుడు ఉపయోగించే బోధన పద్ధతి. మెమొరైజేషన్ అంటే జ్ఞాపకం చేయించడమా. లెక్చర్ మెథడ్ అంటే మీకు ఉపన్యాస పద్ధతిని ఇవ్వడమా. ప్రాబ్లమ్ సాల్వింగ్ యాక్టివిటీస్ అంటే సమస్యకి పరిష్కారాలు కనుగొనేటువంటి వివిధ రకాల విభిన్న కార్యక్రమాలు రూపొందించడమా. డిక్టేషన్ అంటే ఓరల్ గా చెప్తూ రాయించే పద్ధతి అంటే ఆన్సర్ ప్రాబ్లమ్ సాల్వింగ్ యాక్టివిటీస్. ఇది ఉపాధ్యాయుడు చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్, ఇన్ ఏ మల్టీ కల్చరల్ క్లాస్ రూమ్, ఇది చాలా సార్లు మనకు
ఎగ్జామ్ లో యూజీసీ నెట్ లో అడిగినటువంటి ప్రశ్న. మల్టీ కల్చరల్ క్లాస్ రూమ్ ఏ టీచర్ షుడ్, అంటే విభిన్నమైనటువంటి సంస్కృతి కలిగినటువంటి తరగతి గదిలో టీచర్ ఏం చేయాలి? ఫోకస్ ఓన్లీ ఆన్ ద డామినెంట్ కల్చర్, ఏదైతే ఎక్కువ సంఖ్యలో ఉన్నారో వాళ్ళనే మీద దృష్టి పెట్టడమా? ఎంకరేజ్ అసిమిలేషన్, అంటే ఎప్పుడైనా సరే వాళ్ళను ఏం కావాలి ఇక్కడ వాళ్ళ నుంచి రాబట్టాల్సినటువంటి ఏది మనకు ఏదైతే రాబట్టాల్సినటువంటి అంశం ఉందో దాన్ని రాబట్టడమా? లేదా రెస్పెక్ట్ అండ్ ఇంటిగ్రేట్ డైవర్స్ కల్చరల్ పర్స్పెక్టివ్స్, అంటే మనం వివిధ రకాల సంస్కృతులను గౌరవిస్తూనే ఎట్ ద సేమ్ టైం ఇంటిగ్రేట్ చేయాలి, సమీకృతం చేయాలి, అందరినీ ఒకే తాటిపైకి తీసుకురావాలి, అంత ఒకటే అనే భావనను రూపొందించాలి. ఇగ్నోర్ కల్చరల్ డిఫరెన్సెస్, వాటిని మనం పట్టించుకో. కాబట్టి ఆన్సర్ సి. A teacher's ability to understand and manage their own emotions and those of their students is known as. ఇక్కడ ఏమంటున్నారంటే విద్యార్థులకు సంబంధించి ముఖ్యంగా ఒక సామర్థ్యం, ఏ సామర్థ్యం? విద్యార్థుల యొక్క భావావేశాలకు సంబంధించి వాళ్ళను అదుపులో పెట్టేటువంటి విధంగా, వాళ్ళను అర్థం చేసుకునేటువంటి విధంగా ఉండేటువంటి టీచర్ యొక్క సామర్థ్యం ఈ కింది వాటిలో ఏది అని అడిగాను. టీచర్స్ యొక్క ఎబిలిటీ, టీచర్ యొక్క సామర్థ్యం దేని పట్ల? విద్యార్థి యొక్క భావావేశాలను అర్థం చేసుకోవడంలో మనకు ఎలాంటి పద్ధతి ఉపయోగపడుతుంది, దాన్ని ఏమంటారు అంట? ఎమోషనల్ ఇంటెలిజెన్సా, అంటే మనకు ముఖ్యంగా ఈ భావావేశాలకు సంబంధించి ఎమోషనల్ ఇంటెలిజెన్సా, లేదు కాగ్నిటివ్ ఇంటెలిజెన్సా, అంటే ఇక్కడ జ్ఞానాత్మక రంగానికి సంబంధించినటువంటి ఇంటెలిజెన్సా, సోషల్ ఇంటెలిజెన్స్ సామాజికమైనటువంటి ప్రతిభన, అనలైటికల్ ఇంటెలిజెన్స్ అంటే విశ్లేషణాత్మకమైనటువంటి ప్రతిభన, అంటే ఆన్సర్ ఎమోషనల్ ఇంటెలిజెన్స్. అంటే మనకు ఏదైతే ఈ ఆవేశాలు భావావేశాలకు సంబంధించి వీటిని మనకు తెలియజేసేది ఎమోషనల్ కోషన్స్, ఈక్యూ. అదేవిధంగా సోషల్ ఇంటెలిజెన్స్ కి సంబంధించి ఎస్క్యూ, సోషల్ కోషన్స్. అదేవిధంగా ప్రతిభకు సంబంధించి మనకు ఇంటెలిజెన్స్ కోషన్స్. ఓకే, ఎమోషనల్ కోషన్స్, సోషల్ కోషన్స్, ఇంటెలిజెన్స్ కోషన్స్, ఇవి కూడా మనకు ఉంటాయి, మనం గుర్తుపెట్టుకోవాలి. సో అడిగిన ప్రశ్నకు మాత్రం సరైన సమాధానం ఏ ఆన్సర్, ఎమోషనల్ ఇంటెలిజెన్స్. 52 చూడండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ బెస్ట్ డిస్క్రైబ్ ద ఫ్లిప్డ్ క్లాస్ రూమ్ అప్రోచ్, అంటే బోధనకు సంబంధించి విద్యార్థి నేర్చుకోవడానికి సంబంధించి ఈ ఫ్లిప్డ్ క్లాస్ రూమ్ అనేటువంటి ఈ అప్రోచ్, ఈ మెథడ్, ఈ విధానం ఈ కింది వాటిలో ఏది సూచిస్తుంది అని అడిగాడు. స్టూడెంట్ లిజన్ టు లెక్చర్ ఇన్ క్లాస్ అండ్ డూ హోంవర్క్ ఎట్ హోమ్, తరగతి గదిలో వింటారు, ఉపాధ్యాయుడు బోధించేది, ఇంటికి వెళ్ళి హోంవర్క్ చేస్తారు. మరి ఇది అవుతుందా? నో. రెండో చూడండి. స్టూడెంట్స్ వాచ్ ఇన్స్ట్రక్షనల్ వీడియోస్ ఎట్ హోమ్ అండ్ ఎంగేజ్ ఇన్ యాక్టివిటీస్ ఇన్ క్లాస్. సో దీనికి బెస్ట్ సూటబుల్ మెథడ్ ఏమవుతుందంటే బి ఆప్షన్ అవుతుంది. బి ఆప్షన్ ఏంటిది? స్టూడెంట్స్ వాచ్ ఇన్స్ట్రక్షనల్ వీడియోస్ ఎట్ హోమ్ అండ్ ఎంగేజ్ ఇన్ యాక్టివిటీస్ ఇన్ క్లాస్, అంటే విద్యార్థి తనకు నచ్చినప్పుడుగా ఇంటి దగ్గర ఏం చేస్తున్నాడు, అతడు ఈ వీడియోస్ ఏదైతే ఇన్స్ట్రక్షన్ బోధన ఆల్రెడీ రికార్డెడ్ వీడియోస్ ఏవైతే ఉంటాయో వాటిని విని తరగతి గదిలో ఎంగేజ్ కావడం అనేటువంటిది మనకు ఫ్లిప్డ్ క్లాస్ రూమ్ అప్రోచ్ కు సంబంధించి. సో ఆన్సర్ బి ఈస్ ద రైట్ ఆన్సర్. ఓకే, ఫ్లిప్డ్ క్లాస్ ఇది ఇప్పటికి 4 times మనకు యూజీసీ నెట్ అదేవిధంగా టీజీ సెట్ లో ఈ ప్రశ్న అడగడం జరిగింది. ఫ్లిప్డ్ క్లాస్ రూమ్, బ్లెండెడ్ మోడల్ క్లాస్ రూమ్ అని అడుగుతాడు, ఇది అభ్యర్థులు గమనించాడు. నెక్స్ట్ 53 చూడండి. ద మెథడ్ ఆఫ్ టీచింగ్ దట్ ఎంఫసైజెస్ లెర్నింగ్ బై డూయింగ్ ఈజ్ కాల్డ్. ఈ లెర్నింగ్ బై డూయింగ్ అంటే చేయడం ద్వారా నేర్చుకోవడం అనేటువంటి పద్ధతి మనకు ఈ టీచింగ్ మెథడ్ కి సంబంధించి కింది వాటిలో ఏది సూచిస్తుంది అంటే ఎక్స్పోజిటరీ టీచింగా, డిమాన్స్ట్రేషన్ టీచింగా, ప్రాజెక్ట్ బేస్డ్ లెర్నింగా, లెక్చర్ మెథడా? అంటే లెర్నింగ్ బై డూయింగ్ అనేటువంటిది మనకు జాన్ డ్యూయి ఎవరు చెప్పారండి? ఈ జాన్ డ్యూయి అనేటువంటి తత్వవేత్త మనకు ఈ లెర్నింగ్ బై డూయింగ్ కి సంబంధించి చెప్పడం జరిగింది. ఈ ప్రాజెక్ట్ బేస్డ్ లెర్నింగ్ అనేటువంటి కిల్ ప్యాట్రిక్ ఎవరండి? ఈ కిల్ ప్యాట్రిక్ అనేటువంటి సైంటిస్ట్ మనకు ఈ ప్రాజెక్ట్ బేస్డ్ లెర్నింగ్ గురించి చెప్పడం జరిగింది. ఈ ప్రాజెక్ట్ పద్ధతి అనేటువంటిది నేర్చుకోవడం ద్వారా, చేయడం ద్వారా నేర్చుకోవడం అనేటువంటిది సూచిస్తుంది. లెక్చర్ మెథడ్ కాదు, ఉపన్యాస పద్ధతిలో ఈ లెర్నింగ్ బై డూయింగ్ ఉండదు, ఎక్స్ప్లోరేటరీ టీచింగ్ లో లెర్నింగ్ బై డూయింగ్ ఉండదు, డిమాన్స్ట్రేషన్ పద్ధతిలో కూడా లెర్నింగ్ బై డూయింగ్ ఉండదు, అంటే ప్రదర్శన పద్ధతిలో కూడా ఉండదు. ప్రాజెక్ట్ బేస్డ్ లెర్నింగ్ లో మాత్రమే
ఉంటుంది. 54 చూడండి, విచ్ టైప్ ఆఫ్ లెర్నింగ్ స్టైల్ ఇస్ బెస్ట్ అడ్రస్డ్ బై యూజింగ్ విజువల్ ఎయిడ్స్ ఇన్ టీచింగ్. అంటే ఈ కిందిలో అభ్యసన పద్ధతికి సంబంధించి మనకు అడ్రస్డ్ బై యూజింగ్ విజువల్ ఎయిడ్స్ ఇన్ టీచింగ్, బోధనలో ఈ విజువల్ ఎయిడ్స్ ను ఉపయోగించడం అనేటువంటిది ఈ కింది వాటిలో దేనికి సంబంధించిందంటే ఆడిటరీ లెర్నర్సా, కైనెస్థెటిక్ లెర్నర్సా, విజువల్ లెర్నర్సా, రీడింగ్ రైటింగ్ లెర్నర్స్ అంటే విజువల్ లెర్నర్స్ ఇస్ ద రైట్ ఆన్సర్. 55 విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ నాట్ ఏ క్యారెక్టరిస్టిక్ ఫార్మాట్ ఆఫ్ అసెస్మెంట్. అంటే అసెస్మెంట్ కి సంబంధించి, అంటే విద్యార్థికి సంబంధించినటువంటి ఈ అంచనా వేసే పద్ధతులకు చెందనిది ఏంటని అడిగారు. ఆన్ గోయింగ్ ఫీడ్బ్యాక్, ఇది ఖచ్చితంగా డ్యూరింగ్ ది క్లాస్ అవర్స్ లో అమాంగ్ ది 4 వాల్స్ విద్యార్థుల నుంచి తీసుకునేది, కాబట్టి ఇది మనకు అసెస్మెంట్ లో భాగం. హెల్ప్స్ ఇంప్రూవ్ లెర్నింగ్, మనకు అభ్యసనం ఏది పెంపొందించడంలో ఇది తోడ్పడుతుంది. అకర్స్ ఆఫ్టర్ ఇన్స్ట్రక్షన్, అంటే ఈ బోధన జరిగిన తర్వాత మనకు ఉపయోగించేదా. తర్వాత గైడ్స్ ఇన్స్ట్రక్షనల్ డిసిషన్స్, మనకు బోధన చేయడానికి, బోధనకు సంబంధించినటువంటి నిర్ణయాలు చేయడంలో తోడ్పడుతుంది అని. కానీ కింది వాటిలో చెందని అన్నాడు. అంటే అసెస్మెంట్ ఆఫ్ ది క్యారెక్టరిస్టిక్ ఫీచర్స్ ఆఫ్ ది ఫార్మేటివ్ అసెస్మెంట్ కు చెందనిది అన్నాడు. ఈ ఫార్మేటివ్ అసెస్మెంట్ అనేటువంటిది డ్యూరింగ్ ది క్లాస్, అంటే డ్యూరింగ్ ది క్లాస్ అవర్స్ లో తరగతి గదిలో మనకు ఇమీడియట్ ఫీడ్బ్యాక్ పొందడానికి ఈ ఫార్మేటివ్ అసెస్మెంట్ తోడ్పడుతుంది. హెల్ప్స్ ఇంప్రూవ్ లెర్నింగ్, నేర్చుకోవడానికి ఇంకా తోడ్పడుతుంది. అదేవిధంగా గైడ్స్ ఇన్స్ట్రక్షనల్ డిసిషన్స్, బోధనకు సంబంధించి కూడా తోడ్పడుతుంది. కాబట్టి ఈ క్వశ్చన్ కి కరెక్ట్ సమాధానం ఏంటిదంటే ఇది అకర్స్ ఆఫ్టర్ ఇన్స్ట్రక్షన్స్. ఆఫ్టర్ ఇన్స్ట్రక్షన్స్ అనేటువంటిది సమ్మేటివ్ ఇవల్యూషన్ కు సంబంధించి, ఫార్మేటివ్ ఇవల్యూషన్ కాదు. కానీ అడిగిన ప్రశ్న ఏంటిది, ఫార్మేటివ్ ఇవల్యూషన్ కు సంబంధించిన ప్రశ్న అడిగాడు. ఫార్మేటివ్ ఇవల్యూషన్ ఆఫ్టర్ ఇన్స్ట్రక్షన్స్ అనేది సమ్మేటివ్ ఇవల్యూషన్. ఓకే, కాబట్టి సి ఆన్సర్ అనేటువంటిది ఈ ప్రశ్నకు సరైన సమాధానం, అంటే ఫార్మేటివ్ ఇవల్యూషన్ కు చెందనిది. నెక్స్ట్ క్వశ్చన్ 56 కి సంబంధించి చూడండి. ఇన్ టర్మ్స్ ఆఫ్ క్లాస్ రూమ్ మేనేజ్మెంట్, అంటే తరగతి గది మనకు మేనేజ్మెంట్ కు సంబంధించి ఎఫెక్టివ్ టీచర్షిప్, మంచి ఉపాధ్యాయుడు ఏ విధంగా తరగతి గది నిర్వహిస్తాడు అంటే ఎన్ఫోర్స్ స్ట్రిక్ట్ డిసిప్లిన్ ఎట్ ఆల్ టైమ్స్, అంటే ఖచ్చితమైన స్ట్రిక్ట్ క్రమశిక్షణతో ఉంచడమా. ఎంకరేజ్ స్టూడెంట్స్ అటానమీ, విద్యార్థులకు వాళ్ళు సొంతంగా స్వయంగా నేర్చుకుంటూ విద్యార్థులు స్వయంగా బోధనలో అభ్యసనలో పాల్గొనే విధంగా తోడ్పడడమా. ఫోకస్ స్లోలీ అకాడమిక్ అచీవ్మెంట్, కేవలం విద్యాపరమైన విజయాలు సాధించడమా. మినిమైజ్ స్టూడెంట్స్ ఇంటరాక్షన్స్, ఎవడు క్లాస్ రూమ్ లో మాట్లాడకుండా చూడడమా. అంటే ఆన్సర్ ఎంకరేజ్ స్టూడెంట్స్ అటానమీ. 57 ఏ టీచర్ హూ రెగ్యులర్లీ అసెసెస్ their own teaching methods to improve their effectiveness in demonstrating. ఇక్కడ జనరల్ గా లెక్చర్ మెథడ్ కంటే ది సంవాట్ బెటర్ ఏంటిదంటే లెక్చర్ కమ్ డెమాన్స్ట్రేషన్ అనేటువంటిది ఎక్కువ కొంత ఉపయోగకరమైనది. మరి ఈ డెమాన్స్ట్రేషన్ కు సంబంధించి చాలా ఏ విధంగా ఎలాంటి పద్ధతి ఈ ఇంప్రూవ్ దేర్ ఎఫెక్టివ్నెస్ ఇస్ డెమాన్స్ట్రేటింగ్, అంటే ఇంకా మంచిగా ప్రదర్శించడానికి తోడ్పడేటువంటి కింది వాటిలో ఏది తోడ్పడుతుంది అన్నాడు. రిఫ్లెక్టివ్ ప్రాక్టీసెస్, రోట్ లెర్నింగ్, అథారిటైజేషన్, రెజిడిటీయా, అంటే స్ట్రిక్ట్ గా ఉండడమా, తర్వాత ఏది అథారిటేటివ్ గా అంటే అధికారాన్ని చెలాయించడమా, రోట్ లెర్నింగ్ అంటే బట్టి పట్టే పద్ధతిని ప్రోత్సహించడమా, రిఫ్లెక్టివ్ ప్రాక్టీస్ అంటే రిఫ్లెక్టివ్ ప్రాక్టీసెస్ అనేటువంటిది ఇక్కడ మనకు సరైన సమాధానం. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ సమ్మేటివ్ అసెస్మెంట్. సమ్మేటివ్ అసెస్మెంట్ అంటే దీన్ని మనం ఏమంటాము, రూపణ మూల్యాంకనం అని అంటాం, అంటే చివరికి సంబంధించింది. దీనికి సంబంధించి కింది వాటిలో ఏది చూపిస్తుంది. ఎండ్ ఆఫ్ ది సెమిస్టర్ ఎగ్జామా, క్లాస్ రూమ్ పార్టిసిపేషన్, పీర్ రివ్యూ, ఇన్ఫార్మల్ క్వశ్చనింగ్ కానీ, పీర్ రివ్యూడ్ కానీ, క్లాస్ రూమ్ ప్రాక్టీసెస్ కానీ, ఇవన్నీ మనకు ఈ ఫార్మేటివ్ అసెస్మెంట్ కు సంబంధించి వస్తుంది. క్లాస్ రూమ్ సంబంధించినటువంటి టీచింగ్ చేసే సమయంలో ఎండ్ ఆఫ్ ది సెమిస్టర్ వచ్చేది మాత్రమే సమ్మేటివ్ ఎవల్యూషన్, అంటే యూనిట్ టెస్టులు కానీ, అదేవిధంగా మనకు క్వార్టర్లీ హాఫ్ ఇయర్లీ ఎగ్జామినేషన్ కానీ, ఎండ్ ఆఫ్ ది అకాడమిక్ ఇయర్ కానీ ఉండేదంతా కూడా సమ్మేటివ్ అసెస్మెంట్. ఓకే, నెక్స్ట్ 59 క్వశ్చన్. ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ లెర్నింగ్ థియరీస్, ఏదైతే అభ్యసన సిద్ధాంతాలు ఉన్నాయో ఏ అభ్యసన సిద్ధాంతాలకు సంబంధించి Vygotsky కాన్సెప్ట్ ఆఫ్
ది జోన్ ఆఫ్ ప్రాక్సిమల్ డెవలప్మెంట్ ZPD. పోయిన యూజీసీ నెట్ ఎగ్జామ్ లో అడిగాడు, జోన్ ఆఫ్ ప్రాక్సిమల్ డెవలప్మెంట్ ZPD ఎవరిచ్చారు ఈ సిద్ధాంతం అంటే వియోగోట్స్కి కాన్సెప్ట్ ఆఫ్ లెర్నింగ్ థియరీ అని ఆన్సర్. చూడండి, క్వశ్చన్లోనే ఆన్సర్ ఉంది, మీరు సరిగా అర్థం చేసుకోవాలి. దీనికి సంబంధించి మనం గమనించినప్పుడు ఈ కింది వాటిలో ఏం తెలియజేస్తుంది అంటే ద డిఫరెన్స్ బిట్వీన్ వాట్ ఏ లెర్నర్ కెన్ డూ వితౌట్ హెల్ప్ అండ్ వాట్ దే కెన్ డూ విత్ హెల్ప్. అంటే ఇది మనకు జోన్ ఆఫ్ ప్రాక్సిమల్ డెవలప్మెంట్ ఏం చెప్తుంది అంటే డిఫరెన్స్ బిట్వీన్ వాట్ లెర్నర్ కెన్ డూ, ఏదైతే అభ్యాసకుడు చేయగలుగుతాడో వితౌట్ హెల్ప్, ఎవరి సహాయం లేకుండా చేసేటువంటి అంశం, ఎట్ ద సేమ్ టైం మరియు దాంతో పాటు వాట్ దే కెన్ డూ విత్ హెల్ప్, ఏదైతే సహాయంతో పాటు ఇతరుల సహాయంతో చేయగలిగేది. ఈ రెండిటి గురించి మధ్యలో తేడాను తెలియజేస్తుంది జోన్ ఆఫ్ ప్రాక్సిమల్ డెవలప్మెంట్. ఈ థియరీ, లెర్నింగ్ థియరీ, అభ్యసన సిద్ధాంతానికి సంబంధించి ఎవరిచ్చారంటే వియాగోట్స్కీ అనేటువంటి శాస్త్రవేత్త ఇవ్వడం జరిగింది. ఎవరిచ్చారు? వియాగోట్స్కీ. లెర్నింగ్ థియరీ, అభ్యసన సిద్ధాంతం ఎవరిచ్చారు? వియాగోట్స్కీ. ఇది ఏ సిద్ధాంతం? ఆ సిద్ధాంతం పేరు కాన్సెప్ట్ ఆఫ్ జోన్ ఆఫ్ ప్రాక్సిమల్ డెవలప్మెంట్ ZPD. మరి ఇది ఏం తెలియజేస్తుంది? ఈ రెండింటి మధ్యలో అంటే ఇది ఎవరి సహాయం లేకుండా అభ్యాసకుడు ఏం చేయగలుగుతాడు, ఇతరుల సహాయంతో ఏం చేయగలుగుతాడో ఆ రెండింటి మధ్యలో భేదాలు తెలియజేస్తుంది. ఏది? ఈ జోన్ ఆఫ్ ప్రాక్సిమల్ డెవలప్మెంట్ అనేది ZPD అని కాన్సెప్ట్, భావన. ఇది లెర్నింగ్ థియరీకి సంబంధించి, వియాగోట్స్కీ థియరీకి సంబంధించి. ఈ రోజుకి సంబంధించి చివరి క్వశ్చన్, which of the following is the characteristic of good research hypothesis in educational research? మనకు బోధనకు సంబంధించి యాక్చువల్గా రీసెర్చ్ సంబంధించినటువంటి క్వశ్చన్ ఇది. మంచి పరిశోధన సంబంధించి హైపోథీసిస్, ఏదైతే మనం ఇవ్వాల్సినటువంటి హైపోథీసిస్ ఇన్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అంటే బోధనకు సంబంధించినటువంటి విద్యా పరిశోధనకు సంబంధించి ఈ కింది వాటిలో ఏది సూటబుల్ అంటే it is vague and general, it is testable and specific, it is based on personal opinions, it is always true. అంటే ఆన్సర్ ఇట్ ఈస్ టెస్టబుల్ అండ్ స్పెసిఫిక్. ఈ హైపోథీసిస్ అనేటువంటివి అవి పరీక్షించే విధంగా ఉండాలి, ప్రత్యేకించబడి ఉండాలి. ఎందుకు? విద్యా పరిశోధనకు సంబంధించి అంటున్నాడు కాబట్టి. సో ద రైట్ ఆన్సర్ ఈస్ ఇట్ ఈస్ టెస్టబుల్ అండ్ స్పెసిఫిక్ అనేది సరైన సమాధానం. సో ఇది ఈ రోజుకు సంబంధించినటువంటి వీడియో. మిగతా క్వశ్చన్స్ తో తదుపరి వీడియోలో మళ్ళీ మనం కలుద్దాం. సో ఐ విష్ యూ ఆల్ సక్సెస్ మై డియర్ ఫ్రెండ్స్. మీకు ఒక్కరికి ఈ వీడియో ఉపయోగపడ్డ చాలు, వీడియోస్ కంటిన్యూషన్ గా చేయడమే, మీరు వినడమే. ఎందుకంటే డిపార్ట్మెంట్ ఆఫ్ బాటనీ, మైక్రోబయాలజీ, ఫుడ్ సైన్స్ అండ్ క్రాప్ ప్రొడక్షన్, SRR గవర్నమెంట్ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ అటానమస్ కరీంనగర్ is always suggest you, supports you, encourage you till the goal is reached. డెఫినెట్లీ మీరు క్వాలిఫై కావాల్సిందే, మరో మాట లేదు. అందుకే నాతో నమ్మకంగా చెప్పండి, బాగా ప్రాక్టీస్ చేస్తామని. ఐ విష్ యూ